రోజులుగా తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో గొడవలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాము. శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు యుగోలు గొడవకు కారణమా? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందా లేదా? ఓన్లీ సింగిల్ పాయింట్, ఓన్లీ ఈసీ మెంబర్లకు ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే పాయింట్ అనేది లేదు కదా. వద్దా కావాలని బాక్సులో పెట్టి చేశారు, అది తప్పు కదా అని అడిగితే సుమలత గారు యూనియన్కి అధ్యక్షురాలు, వారు చెప్తుంది ఏంటంటే డాన్సులకి రావాల్సిన డబ్బులు డాన్సులకు పోనీయకుండా మధ్యలో కమిషన్ కొట్టేశారు, పక్కా ప్రూఫ్స్తో మాకు దొరికారు. ఇలా ఉంటే మాత్రం యూనియన్లో మంచి జరగదు, డాన్సర్లు మేము చెప్పుకోలేకపోతున్నాం, మొత్తం బాడీ డిజాల్వ్ చేసి మా రాజీనామాలు ఆమోదించి ఎలక్షన్కి వెళ్ళండి ఉంది. మరి బాడీ డిజాల్వ్ చేయకుండా మీరు వీళ్ళకి ఎలక్షన్ పెడతావు? వాళ్ళు ఇచ్చింది తను ఏ రోజు కూడా అక్కడ పదవుల గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కూడా పట్టించుకొని శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు వచ్చేసి మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఈరోజు శేఖర్ మాస్టర్ పాన్ ఇండియా బెస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారంటే యూనియనే కారణం. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చారు. చాలా దారుణాలు అసోసియేషన్లో జరుగుతున్నాయి. డాన్సర్ల సొమ్ము తింటున్నారండి. డాన్సర్లనే కాకుండా ప్రొడ్యూసర్లు మోసం, ప్రొడ్యూసర్ల డబ్బు. అది ఎవరు చేస్తున్నారు తెలుసండి? ఫస్ట్ జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ ఒక్కరేనా? ఆయన సంపాదించింది ఎంత, ఆయన రాబడి ఎంత, ఆయన దగ్గర ఇప్పుడు జరుగుతున్న ఆయన మెయింటెనెన్స్ ఎంతో మీరు ఒకసారి సాంగ్ అయిన మరుసటి రోజు నుంచి ముంబై కోఆర్డినేటర్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ అకౌంట్లో దొరికేస్తుంది. ఈరోజు మీరు జానీ మాస్టర్ మీద చేస్తున్న ఈ ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నన్ను నమ్ముకున్న నా కళామ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, ముంబై వాళ్ళ దగ్గర ₹1 తీసుకోలేదు అని అంటే చెప్పమనండి. గొడవ అంతా అయిన తర్వాత చిరంజీవి గారు జానీ మాస్టర్ని, శేఖర్ మాస్టర్ని పిలవడానికి కారణం ఏంటి? ఆయన ఏమనుకున్నారంటే ఇద్దరు మాస్టర్లు ఏదో ఆధిపత్య పోరు జరుగుతుంది, అది జరగడం వల్ల మనకే ప్రాబ్లం అని కాంప్రమైజ్ చేశారు. కానీ ఈరోజు ఫెడరేషన్లో వెళ్ళి మొత్తం వివరించారు చిరంజీవి గారు. ఇప్పుడు యాక్చువల్గా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ తీసుకున్నాము, మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మనిషికి 200 గజాలు వచ్చేటట్టు యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ స్థలం ఉంటుంది అని చెప్పేసి మీ అందరి దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏమైంది అసలు? ఎక్కడుంది ఆ ల్యాండ్? ఈ బాడీ మొత్తం మేము ల్యాండ్ కొందాం అని అంటే ఈ జానీ మాస్టర్ వచ్చి జనరల్ బాడీలో వీళ్ళ మాటలు నమ్మకండి, ఇది దొంగ ల్యాండ్, వీడు మంచోడు కాదు, మనల్ని నాశనం చేయాలని వచ్చాడు, ఇది ఎవరు సపోర్ట్ చేయకండి, ల్యాండ్ కొనొద్దు అని చెప్పి. ఇప్పుడు సుమలత గారు ఈ ఇష్యూ మీద ఏమంటున్నారు? మేము మాట ఇచ్చాము, చేస్తాం, చూస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి సైడ్ ఉన్నారు ఆ ల్యాండ్ ఇష్యూ? అంతా ఆల్ సైడ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో గొడవలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాము. తెలుగు సినిమానే కాదు, పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్లైన జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా కెమెరాల ముందే ఒకరికొకరు అరుచుకుంటూ మాట్లాడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాము, చిరంజీవి గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చాలా మంచి విషయాలు చెప్పారు, మీ ఇద్దరం అన్నదమ్ములు అని చెప్పి జానీ మాస్టర్ ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఎవరు ఎన్ని చెప్పినా సరే అసోసియేషన్లో గొడవలు మాత్రం ఈ రోజుకో రేపుడుకో తెలియ కాదు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అసలు డాన్సర్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఈ మొత్తం గొడవకి కారణం ఏంటి, తప్పెవరిది ఒప్పెవరిది, ఇలాంటి విషయాల మీద అక్కడ లోతుగా జరుగుతున్న విషయాల్ని మనకు తెలియజేయడానికి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ నగేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అసోసియేషన్లో వన్ ఆఫ్ ది కీ మెంబర్, చాలా సంవత్సరాలుగా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి సో నగేష్ మాటల్లో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. హాయ్ నగేష్ గారు. నమస్తే. నమస్కారం నగేష్ గారు, ఫస్ట్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అంటే అసోసియేషన్స్తో మీకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు, అండ్ ఏ ఏ విభాగాల్లో మీరు పనిచేశారు, కాస్త ముందుగా అది చెప్పండి ఆడియన్స్కి. యాక్చువల్లీ నేను అనకాపల్లి జిల్లా రావికత మండలం మరిపాక అనే గ్రామం నుంచి వచ్చాను సార్. ఓకే. అక్కడి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టంతో కొరియోగ్రాఫర్ అవుదాం అనే ఒక ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను. ఆట, ఛాలెంజ్ అండ్ డ్యాన్స్ బై డ్యాన్స్ అండ్ రియాలిటీ షోస్తో పాటు చాలా సీరియల్స్ కార్డులు కొరియోగ్రఫీ చేస్తూ ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో కార్డు తీసుకున్నాను. మా గురువులు మాకు భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ గారు, వీళ్ళు మా గురువులు. వాళ్ళతో పాటు ఆల్సో అండ్ జానీ మాస్టర్ కూడా నా గురువే. వీళ్ళందరూ నాకు మంచిగా డ్యాన్స్ మెలకువలు నేర్పారు. ఈరోజు నేను డాన్సర్ యూనియన్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్ని అండ్ డాన్సర్ యూనియన్లో ఒక మంచి డాన్సర్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చిన యూనియన్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కుటుంబానికి అన్యాయం చేస్తే ఎదిరించడానికి కూడా ముందుంటాను. అసోసియేషన్లో మీరు కార్డు తీసుకున్న సంవత్సరం ఏంటి? నేను 2017లో తీసుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు 9 సంవత్సరాలుగా మీరు అసోసియేషన్ సార్ వన్ ఆఫ్ ది కీ మెంబర్. ముందు అసలు శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు యుగోలు గొడవకు కారణమా? వాళ్ళిద్దరి మధ్య ఉండే యుగోలే
ఇంత పెద్ద గొడవకు కారణమైందా? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందా లేదా? ముందు దీన్ని క్లియర్ చేయండి. అసలు యాక్చువల్లీ శేఖర్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ గారికి ఏ గొడవ లేదండి. ఓకే. అసలు మీరు చూస్తున్న వీడియో అంతా రాంగ్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. అది అరుపులు మాత్రం అరుచుకోవడం కన్ఫర్మ్డ్. ఆ అరుపులు మాత్రం గొడవ కాదు. శేఖర్ మాస్టర్ గారు వచ్చిన కంటెంట్ వేరు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక లేబర్ ఆఫీసర్ గారు వచ్చారు, ఏం జరుగుతుంది, ఇక్కడ ఫెడరేషన్ వారు చెప్పింది ఇది కాదు కదా, 2 ఆప్షన్లు కదా. ఒకటి ఈసీ మెంబర్ల నుంచి ఈ తప్పు చేశారు అన్న వారు కదా, వాళ్ళ పోస్టులకు ఎలక్షన్ పెట్టడమా, లేదు టోటల్ బాడీ డిజాల్వ్ చేయడమా, ఈ 2 ఆప్షన్లు పెట్టుకొని మీరు ఓటింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఓన్లీ సింగిల్ పాయింట్, ఓన్లీ ఈసీ మెంబర్లకు ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే పాయింట్ అనేది లేదు కదా. వద్దా కావాలని బాక్సులో పెట్టి చేశారు, అది తప్పు కదా అని అడిగితే ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తాం జానీ మాస్టర్ అరిచారు. జానీ మాస్టర్తో ఎందుకు ఉంటుంది అలాగా, దేనికి ఉంటుంది, అది నీకేం రైట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్తో, నువ్వు దూరకు అనుభూతికి ఒక డాన్సర్ వచ్చి ఏం చేస్తారు దూరుతాం ఏం అనేటట్టు మాట్లాడితే ఆ డాన్సర్ మీద కోపంతో వెళ్ళాడు జానీ మాస్టర్ కాదు శేఖర్ మాస్టర్ గారు. నువ్వెవరు, ఒక డాన్సర్వి, ఒక మాస్టర్ రెస్పోకుండా ఏ మాట్లాడుతున్నావు అనే దాని మీద సీరియస్ అయ్యారు. జానీ మాస్టర్ మనిషి జానీ మాస్టర్ తొత్తు ఒక మాట అన్నాడు. అది సీరియస్ అయినప్పటికీ జానీ మాస్టర్ కూడా శేఖర్ ఆగు, అది కాదు శేఖర్, నీకు తెలియదు ఆడు అలగాలేదు శేఖర్. ఆ అరుపుల వల్ల చూసిన వాడికి శేఖర్ అని అరిస్తే తగు అనుకున్నారు, కానీ యాక్చువల్లీ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారికి అక్కడ తగులు లేవు. ఈ అరుపుల వల్ల మనకు తగుల్లా కనిపించాయి. అది సిచ్యువేషన్, జరిగిన సంఘటన అది. ఇక్కడ జానీ మాస్టర్ గ్రూపు శేఖర్ మాస్టర్ గ్రూప్ అని ఉండదు, మొత్తం జానీ మాస్టర్ గ్రూపే అక్కడ. ఆ లోపల ఉన్నది అంతా ఓన్లీ ఒక 30 మంది డైలీ ఆయన పెట్టిన బిర్యానీలు మందులు తాగుతూ ఉన్నోళ్ళే ఉంటారు, ఓన్లీ దీనికోసం గొడవల కోసమే. కాబట్టి శేఖర్ మాస్టర్ గారికి ఆ యూనియన్లో పదవుల మీద ఆసక్తి లేదు. ఉండుంటే ఎప్పుడో పోటీ చేద్దరు కదా, ఆయన ఈ రోజు కూడా అటెంప్ట్ చేయలేదు. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో ప్రకాష్ మాస్టర్ గారు ఉంటే కొద్ది కంటెంట్ తెలిసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా గెలిచారు. సుమలత మేడం గారికి ఏమీ తెలియదు, ఎప్పుడు కూడా యూనియన్కి రాలేదు, ఎప్పుడు రాలేదు, ఏ జనరల్ బాడీకి రాలేదు. వేజెస్ ధర్నాలు చేసిన టైము పెంచారు. ఈ టైంలో మళ్ళీ తెలిసిన వ్యక్తి ఉంటే యూనియన్కి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే సపోర్ట్కి వెళ్ళారు తప్ప జానీ మాస్టర్ని ఓడించాలో ఆయన. అంతకుముందు జానీ మాస్టర్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు వచ్చి క్యాన్వాసింగ్ చేయలేదు కదా. లాస్ట్ టైం జానీ మాస్టర్ ప్రకాష్ మాస్టర్ అయినప్పుడు 5 ఓట్లతో 6 ఓట్లతో జానీ మాస్టర్ గెలిచాడు. అప్పుడు కూడా ప్రకాష్ మాస్టర్ సపోర్ట్గా శేఖర్ మాస్టర్ గారు ఎక్కడ రాలేదు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆ మేడంకి తెలియదు, కొద్ది గొప్ప జానీ మాస్టర్కైనా తెలుసు. ఆవిడకి ఏం తెలియనప్పుడు మన యూనియన్ తీసుకెళ్ళి ఎందుకు పెట్టడం అని మంచి వాళ్ళు కోటేయండి అని చెప్పడానికి ఆ రోజు వచ్చి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి పట్టించుకోలేదు. యూనియన్ మీద అభిమానం ఉంటుంది, ఆయన షూటింగ్లు ఆయనకునే వాటి మీద మైండ్లో ఉంటారు. శేఖర్ మాస్టర్ విషయంకి వస్తే ఆయన చాలా పెద్ద సినిమాలకి చాలా పెద్ద సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు, షోలతో బిజీ. ఇంత బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా అసలు తనకు అంటే తను ఏ రోజు కూడా అక్కడ పదవుల గురించి కానీ అక్కడ ఉండే వాళ్ళ గురించి కూడా పట్టించుకుని శేఖర్ మాస్టర్ ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు వచ్చేసి మాట్లాడడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. ఈరోజు శేఖర్ మాస్టర్ మీకు ఎలా పరిచయం అండి? డాన్స్ మాస్టర్ గానే పరిచయం. ఆ డాన్స్ యూనియన్ ఎక్కడ ఉంది? సో ఆయనకి సంబంధించిన యూనియన్, ఆయన పుట్టి పెరిగిందండి, అది అన్నం పెట్టారు. ఈరోజు శేఖర్ మాస్టర్ బెస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారంటే యూనియనే కారణం. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చారు. సో బాధతో వచ్చారు. మనకి ఎంత కోటీసుడైనా సరే వాడికి ఒక పుట్టినూరు ఉంటుంది కదా, ఆ ఊరి మీద అభిమానం ఉంటుంది కదా. నువ్వు పాన్ ఇండియా మాస్టర్ అయ్యింది, పల్లెటూరులో నీకేం పని అని అంటే ఆ అభిమానం నాకు ఈరోజు జన్మనిచ్చింది. ఆయనకి ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్ తీసుకెళ్ళిన కారణం యూనియన్, అంతే కదా. ఆ యూనియన్ పాడైపోతుందని దాని మీద వచ్చాడు తప్పగానే ఎలక్షన్ కోసమో లేకపోతే ఆయన నిజంగా చెప్తున్నాను సార్, ఆయన అంత సింప్లీ సైలెంట్ పర్సన్, డీసెంట్ పర్సన్ ఎవ్వరు ఉండరు. ఒక మాస్టర్ గురించి తప్పుగా, ఒక మాస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే పాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా శేఖర్ మాస్టర్, తర్వాత ఈయనకి వచ్చింది. మీరు మీ వర్కుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూనియన్ మీద కాదు. యాక్చువల్లీ యూనియన్ అనేది డాన్సర్ల కోసం. మాస్టర్లు అయిపోయిన తర్వాత యూనియన్తో త్రూ అనుబంధం ఉంటుంది, కానీ యూనియన్ల విషయాలకి మాస్టర్లకి సంబంధం ఉండదు ఎక్కువ శాతం. ఎందుకంటే మీరు వర్క్ ఇస్తే మేము వర్క్ చేసుకోవాలి, వాళ్ళు మేస్త్రులు, మేము కూలోళ్ళమి. ఈరోజు ఒక బిల్డింగ్ కట్టేది వచ్చిందంటే మమ్మల్ని ఒక 4 తీసుకెళ్ళాలి, అంతే. మా వర్కర్ల మధ్యలో మేము అడుగున్న గొడవలకి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతున్నాను, జానీ మాస్టర్ గారికి ఆ యూనియన్కి ఏం సంబంధం మీరు చెప్పండి. ఇప్పుడైతే లేదు, వాళ్ళ వైఫ్ అధ్యక్షురాలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం, వాళ్ళ మిస్సెస్ గారు వచ్చారు ఎప్పుడైనా ఏ విషయం? మరి నేను అడుగుతున్నాను, మీ వైఫ్ ప్రెసిడెంట్ అయితే మీకేం రైట్స్ ఉన్నాయి? యూనియన్లో ఒక మాస్టర్ గారు మీరెంత వచ్చారో
ఆయన కూడా ఆయన అద్దెకి అంతగా వచ్చాడు. మరి అది మీరు చాలా మంది అది మాట్లాడకుండా రెండు వర్గాలు అని అంటున్నారు, కానీ ఇక్కడ జానీ మాస్టర్ వైఫ్ కదా ప్రెసిడెంట్, ఉమ్, మరి అదైతే నువ్వే నించోవచ్చు కదా, ఉమ్. ఆవిడ ఎందుకు నించోబెట్టు, ఆవిడ చేస్తుందని కదా, మరి ఆవిడ చేస్తున్నావు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? నేను ప్రెస్ మీట్లో కూడా ఆయన కూర్చోవాల్సిన అవసరం లేదు, మీకు ఆ విషయం తెలుసో లేదు, ఉమ్, ఎందుకంటే అది ఓన్లీ యూనియన్ త్రూ జరిగే ప్రెస్ మీట్, సార్. ఆయన ఎందుకు కూర్చున్నాడు? అది ఎంత తప్పది? ఉమ్, అంటే దాన్ని పదవిని దుర్వినియోగం చేశారా లేదా? ప్రెసిడెంట్ సెంట్రల్ ఆయన కూర్చొని ప్రెసిడెంట్ పక్కన కూర్చొని. సో నేను ఈ లెక్కలన్నిటికి వస్తున్నాను, మీరు మాట్లాడేది కరెక్టే. నిజానికి వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జానీ మాస్టర్కి అక్కడ కూర్చోకూడదు. సో అది కరెక్టే. ఈ గొడవ జానీ మాస్టర్కి లేదా శేఖర్ మాస్టర్కి సంబంధించింది కాదు, యూనియన్ గొడవ. యూనియన్ గొడవ. సో యూనియన్కే వస్తున్నాను. అసలు ఏంది యూనియన్లో గొడవ ఏంది? ఇప్పుడు ఈమె అధ్యక్షురాలు, సుమలత గారు అధ్యక్షురాలు.